హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను పొలిటికల్ అనాలిస్ట్ సిఏ నాగార్జున గారితో ఉన్నాను. కొన్ని రాజకీయ పరమైన కొన్ని ప్రశ్నలకి డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఓకే, గోయింగ్ ఆన్ వెల్. ప్రశాంత్ కిషోర్ గారికి చంద్రబాబు నాయుడికి చెడిందని అంటున్నారు, ఇది నిజమేనా సార్? ఇంకా చెడిందా అని చెప్పి నిజమేనా సార్ అంటే నీకు తెలియట్లేదా? మీ యాంకర్లో మీకు తెలియదా? మీరు న్యూస్ చూడలేదా? మీరు చెప్పాలి సార్. ఇవి పొలిటికల్ గా ఎట్లా ఉంటుందో తెలియదు, కలుస్తారు మళ్ళీ ఎప్పుడు విడిపోయిందని లోపల కూడా జరుగుతుంటాయి కార్యక్రమాలు. రాజకీయ నాయకులు కలవడము విడిపోవడం జంపు జిలానీలుగా ఉంటారు, ఆయారాం గయారాములుగా ఉంటారు. ప్రశాంత్ కిషోర్ బీహార్కి సంబంధించిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఎనలిస్టు. చంద్రబాబు నాయుడికి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి చేశాడు, మోడీకి చేశాడు, మమతా బెనర్జీకి చేశాడు. అది ఆయన వృత్తి. ఐ థింక్ ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చినట్టున్నాడు, బీహారీ. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకపోతే గూండా, ప్రశాంత్ కిషోర్ గూండా, బీహారీ గూండా, బీహారీలందరూ గూండాలు. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకుంటే మనం గూండాగాడి ఎందుకు పెట్టుకుంటావు? ఎందుకు గూండాగాడి కోసం అని చెప్పి సపరేట్గా ఫ్లైట్ ఎందుకు పంపించావు? ఎందుకు తెప్పించావు? సపోర్ట్ చేస్తాడని. సపోర్ట్ చేయనని చెప్పి ఆయన చెప్పాడుగా. అప్పుడు పంపించింది. ఆయనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని బీహార్లో రాజకీయం చేయాలని చూశాడు, ట్రై చేశాడు, కుదరలేదు, మానేశాడు. ఆయన ఇంతకుముందు పనిచేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి ఐప్యాక్ అని చెప్పి వేరే పెట్టుకున్నారు. నేను పని చేయడం లేదు బాబు, ఇప్పుడు ఆ పని చేయడం లేదు నేను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అయినా కానీ నువ్వు బలవంతంగా ఆయన్ని తీసుకొచ్చావు. తీసుకొచ్చిన వాడు ఏం చెప్తాడు? ఆయన ఏమీ చెప్పలేదు, వెళ్ళిపోయాడు. నిన్ననో మొన్ననో నేను స్టేట్మెంట్ చూశాను. చంద్రబాబు నాయుడు ఆయన్ని గోండా అని తిడతాడు, బీహారీ గోండా పైగా. తప్పు కదా అది. చంద్రబాబు నాయుడు అన్ని ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటాడు. ఆయన గెలిచినప్పుడు ఏమో ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసాయి, అసలు ఈవీఎంలు నేనే కనిపెట్టాను, నేనే పెట్టమని చెప్పాను అంటాడు. ఆయన ఓడిపోతే మటుకు ఈవీఎంలు చండాలమైన మిషన్లు అంటాడు. ఎట్ట కుదురుతుంది చెప్పు? తప్పు కదా. పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ తీసుకొచ్చాడు. అందులో నేను కూడా ఒక చిన్న రోలు. వెనక నుంచి చేసిందంతా కూడాను హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి గారు. నేను ఎస్టీపీకి ఆడిటర్ని, మొత్తం నేనే చేశానని చెప్పుకుంటాడు. ఆయన డబ్బా కొట్టుకుంటాడు. అన్ని ఇట్లాంటి పనికిమాలిన పనులని చేస్తాడు అన్నాడు. ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, ఫుల్ అయిపోవడంలను. ఇప్పుడు పాప చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఈ బికి మీ చోకరు. పవన్ కళ్యాణ్ అదే బాబు, ఈయన అదే బాబు. ఉపయోగం ఏముంది దాని మూలంగా? ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లే ఉంటాయి, 25 ఎంపీ సీట్లే ఉంటాయి. 2026 తర్వాత డీలిమిటేషన్ మూలకంగా ఆంధ్రప్రదేశ్లో 225 ఎంపీ సీట్లు వస్తాయి, సారీ ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. 32 33 ఎంపీ సీట్లు వస్తాయి. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కదా అడుగుతున్నావు నువ్వు. అవును. 5,28,00,000 మంది జనాభా, కరెక్ట్గా తెలియదు, సెన్సస్ తెలియదు కాబట్టి. 4,08,00,000 మంది ఓటర్లు, మొన్ననే రిలీజ్ అయింది కాబట్టి. నేను కూడాను ఈసారి నరసరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరు అడగచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారండి మీరు? అవును. పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఓ 10 కోట్లు డొనేషన్ ఇస్తావా? 50 కోట్లు చూసుకో. ఇది వ్యవహారం. ఎట్ట కుదురుతుంది? ఇలాంటి మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు అనే రాజ్యసభలో పెట్టారు. ఎలక్షన్ లేవుగా, రాజ్యసభలో పెట్టారు. ఇప్పుడు ఆ రాజ్యసభ ఎలా తయారైందంటే నాలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకపోగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తున్నారు. అట్ట అయిపోయింది రాజ్యసభ కూడా. 2026 తర్వాతే మీకు అక్కడ టోటల్గా ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు 543 ఎంపీ సీట్లకి ఎన్నికలు జరుగుతాయి. సరే, ఎన్డీఏ ఇండియా తెలిసిందే. ఇండియా సంగతి ఏమిటి? బేట్ల వార్తా ఉంది, చూస్తున్నాం. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, అఖిలేష్ యాదవ్ వెళ్ళిపోయాడు, నితీష్ కుమార్ వెళ్ళిపోయి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయిపోయాడు. అది ఉండేటువంటిది కాదు, ఎక్కువ రోజులు ఉండేటువంటిది కాదు. మోడీ గారు మళ్ళీ గ్యారంటీగా గెలుస్తారు, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. పవన్ కళ్యాణ్కి బీజేపీ టీడీపీకి పొత్తు కుదరలేదు ఇప్పటి వరకు. వీళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు, ఏదో మండే అంటారు, ట్యూస్డే అంటారు, సోమవారం అంటారు, శనివారం అంటారు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఈ టాక్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం నుంచి నేను ఇదే సంగతి చెప్తున్నాను. మీ వాళ్ళకి కూడా చెప్పాను అంతకుముందు. నేను ఒకసారి వాళ్ళిద్దరు కలవడం మూలంగా జగన్మోహన్ రెడ్డికి లాభమే కానీ నష్టమే ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంగతి ఏందో తెలుసు. ఆయనకు అనుకూలంగా మాట్లాడితేనేమో భుజాలు ఎత్తుకుంటాడు, అవసరానికి ఉపయోగించుకుంటాడు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తాడు. అది కేసినేని నాని అయినా కావచ్చు, రాయపాటి సాంబశివరావు అయినా కావచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారంటే
చెగవేరా అంటాడు. నీకు ఇండియాలో ఉండేవాళ్ళు లేరా? బొచ్చినంత మంది ఉన్నారుగా. అల్లూరు సీతారామరాజు గారి పేరు చెప్పు, పొట్టి శ్రీరాములు పేరు చెప్పు. అలాంటివి చెప్పడు. చెగవేరా అంటాడు. ఆ చెగవేరా ఎక్కడో సౌత్ ఆఫ్రికాకో ఎక్కడికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆ చెగవేరా అనేటువంటి వాడు బేసికలీ డాక్టరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తి. క్యూబా వెళ్ళాడు, అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగాడు. చివరికి అల్టిమేట్గా బొలీవియాలో ఆయన చంపేశారు. ఆయన నాకు శిష్యుడు అంటాడు, నేను ఆయన శిష్యుణ్ణి అంటాడు. నిజంగా చెగవేరా బతికిలేడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష, ఈ వేసేటువంటి వేషాలు కనుక చూస్తే చెగవేరా కనుక బతికుంటే పేక మీద కాలేసి తొక్కేస్తాడు. ఎందుకు అసలు అనవసరంగా ఈయనకి తెలుగుదేశం పార్టీతో పొత్తు 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 అంటాడు. ఎన్నాళ్ళు పెట్టుకుంటావా ఆయన పొత్తు? ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయి, 50 స్థానాల్లో కంటెస్ట్ చేసి ఎన్ని స్థానాలు గెలుస్తావు చూడు. ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు నీ సత్తా ఎందుకు చూపించవా పవన్? ఎంతసేపు నువ్వు పొత్తు అంటావేంది? చంద్రబాబు నాయుడు అదే బాపతి, ఈయన అదే బాపతి. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య పొత్తు తేలి ఎన్ని సీట్లు అన్నటువంటి ఒకే ఒక ఫిగర్ చెప్పారయ్యా. నిష్పక్షపాతం మాట్లాడుకుందామా? ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? సందిగ్ధము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానము. మధ్యలో బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ వాళ్ళతో పొత్తులోనే ఉన్నాడు 2019 నుంచి. వాళ్ళతోటేనేమో విభేదించేమో బయటకు వచ్చానని చెప్పేమో ఈయన చెప్పడు. బీజేపీ వాళ్ళతో విభేదించి చంద్రబాబు నాయుడు 2018లోనే బయటకు వచ్చేసాడు. మీటింగ్లు పెట్టాడు, అమ్మ నా బుద్ధులు తిట్టాడు, మోడీ గారి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. చండాలమైనటువంటి విషయం. ఎట్ట కుదురుతుంది చెప్పు నీకు ఇది? వాళ్ళేమో తలుపులు క్లోజ్ చేసి, బాబు నువ్వు టీడీపీ సంగతి మాట్లాడుకో, చంద్రబాబు నాయుడు వ్యవహారం మాకు తెలుసు, నువ్వు మాట్లాడకంటారు. ఈయనేమో నేను తీసుకొస్తానంటాడు. వీళ్ళిద్దరు మధ్యలో పురంధరేశ్వరి వచ్చేసి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానండి అంటది. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి 10 లక్షల కోట్లు అప్పండి అంటది. కాదమ్మా అని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది. ఏందంటావు ఎన్ని పనికిమాలిన పనులు? కాకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనుక 10 లక్షల కోట్లు అప్పు చేసింది అని పురంధరేశ్వరి కానీ, షర్మిల కానీ, TV5లో సాంబశివరావు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి కానీ, 86 ఏళ్ల పెద్ద మనిషి రామోజీరావు గారు కానీ, మహా టీవీలో వంశీ కానీ, ఎవరైనా సరే కేసు పెట్టండి మీరు నిర్మలా సీతారామన్ మీద. ఒక 500 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీ అడిగిన క్వశ్చన్కి పార్లమెంట్లో ఇన్ రైటింగ్లో సమాధానం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు 10 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి బుర్ర తలకాయలో ఉందా, మోకాల్లో ఉందా? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం మనం. 4,42,440 కోట్లు అది ఫిగరు. ఎప్పటికి? 31 మార్చ్ 2023కి. వీళ్ళేమో 10 లక్షల కోట్లు అంటారు. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు? ప్రజలు చాలా తెలివిగల అబ్బాది. ప్రజలు ఏంటంటే అన్నీ చూస్తారు. నువ్వు చెప్పింది, నువ్వు అడిగింది వింటారు, నేను చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు, మన కెమెరామ్యాన్ చెప్పింది వింటారు, అన్నీ వింటారు. ప్రజలు చాలా విఘ్నులు. ఏ రాజకీయ నాయకుడైతే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తాడని ప్రజలు తిక్కలోళ్ళని పిచ్చోళ్ళని లెక్క కడతారో అంతకంటే దరిద్రమైనటువంటి వాడు, అంతకంటే తెలుగు తక్కువ రాజకీయ నాయకుడు ఇంకొకటి లేడు. ప్రజలు చాలా విఘ్నులు. నేను కూడా నిలబడుతున్నాను నర్సాపేట కాన్స్టిట్యున్సీ నుంచి. గెలుపు ఓటములు అనేది దైవాధీనం కాదు. గెలుపు ఓటములు అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయదలుచుకుంటానో చెప్తా ప్రజలకి. ఓటేసి పంపించారా మంచిదే, ఓటు వేయలేదనుకో అయినా మంచిదే, పాజిటివ్గానే తీసుకో, తప్పే ఉంది అందులో. వాజ్పేయి గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావడానికి 40 ఏళ్ళు పట్టింది, ఫైన్ మార్నింగ్ కాలేదే, అవునా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్ళు పోరాటం చేశాడు తెలుసా? దేశానికి స్వతంత్రం రావడానికి మనకి 1857లో మొదలైనటువంటి సిపాయిలు తిరుగుబాటుతో మొదలైతే 1947లో వచ్చింది. 90 ఏళ్ళు పట్టిందా లేదా? అమెరికా కూడా స్వతంత్రం ఊరికనే వచ్చింది అనుకుంటున్నావా ఏంది? వాళ్ళకి అలాగే వచ్చింది. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉంటుంది. మన అస్తమించినటువంటి సూర్యుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో అన్ని దేశాలు కూడా ఉన్నాయి. అందులో ఇండియా ఉంది, సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. పోరాటాలు అనేవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. చిరంజీవి పార్టీ పెట్టాడు, 70 లక్షల ఓట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు అమరాబూతులు తిడతాడు ఆయన్ని. నువ్వు అనవసరంగా 70 లక్షల ఓట్లు తీసుకున్నావు, దాని మూలంగా నాకు అధికారం పోయిందని చిరంజీవి మీద పడి ఏడుస్తాడు. తప్ప కరెక్టా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. పార్టీ పెట్టాడు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, తీసుకెళ్లి కాంగ్రెస్లో గెలిపించాడు. నువ్వు కాంగ్రెస్లో కలపడానికా చిరంజీవి ఓటేసిందే? నువ్వేదో పొడి చేస్తావని కదా వేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసావా లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే.
నాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ మీరు కోవట్లు అంటాడేంటి? తంతానంటాడు, పొడుస్తానంటాడు, వెన్నుపోటు పొడుస్తానంటాడు, మోకాళ్ళ మీద నిలబెడతానంటాడు, లాగిపెట్టి తంతానంటాడు. ఏంది అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ భాష ఏంటి? గతం కథ బాగా జరిగిపోయింది, వదిలేయి. బట్ ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఒక 50 స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మంచిది. చేస్తాడా చేయడా ఆయన ఇష్టం. ఆయన బాగోరే చెప్తున్నాను నేను ఈ మాట. నేను కూడా ఈసారి ఎలక్షన్లో నిలబడుతున్నాగా. నా అడ్వైజ్ ఇది, ఇంటే బాగుపడతాడు, వినకపోతే పోతాడు. నా సొమ్మేం పోయింది, నేను ఇండిపెండెంట్ నిలబడేవాడికి. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.